అంటే మనకి వెస్ట్ హైదరాబాద్లో గోల్డెన్ ట్రయాంగిల్ అనేది వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఈ రీసెంట్ గవర్నమెంట్ చేంజ్ వల్ల కానీ లాస్ట్ 1 ఇయర్లో రియల్ ఎస్టేట్ డల్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ చాలామంది చేసే క్వశ్చన్ ఏంటంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ప్రైసెస్ ఇంకా పడిపోలేదా, సో ప్రైసెస్ ఎందుకు తగ్గట్లేదు అంటే స్టిల్ దే ఆర్ ఎంక్వైరింగ్ బట్ ద ప్రైస్ ఈజ్ స్టిల్ ద సేమ్. అంటే మనకి లాస్ట్ ఇయర్ ఏ ప్రైస్ ఉందో ఈ ఇయర్ కూడా అదే ప్రైస్ రేంజ్ ఉంది, ఇంకొంచెం ఇన్ఫ్యాక్ట్ పెరిగింది, ఒకటి కపుల్ ఆఫ్ థౌజండ్స్ అయితే పెరిగింది, అది స్టాండ్ స్టిల్లోకి వచ్చింది. సో ఎందుకు ఏంటి అని చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. అంటే వేరే పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ చూసుకున్నా, ఇంకొక లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినా కూడా ప్రైస్ కరెక్షన్ అయితే ఉంది. వై నాట్ వీ హ్యావ్ ప్రైస్ కరెక్షన్ ఇయర్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో దానికి టెక్నికల్ రీజన్స్ ఏంటంటే మెజారిటీ రీజన్స్ వచ్చి మనకి ఈ రేడియల్ రోడ్ నెంబర్ 7 ఏదైతే ఉందో, ఇక్కడ మై హోమ్ ప్రదర్శన నుంచి వచ్చే రేడియల్ రోడ్ నెంబర్ 7 ఆల్మోస్ట్ ఇప్పుడు శంకరపల్లి రోడ్డుకి టచ్ అయిపోయింది. ఇది RR7 ఎక్స్టెన్షన్ నుంచి ఇటు అపర్ణ వెస్టర్న్ మెడోస్ నుంచి ఇటు వెళ్తే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ కొంచెం సమాధులు ఉండడం వల్ల ఆగింది, బట్ విల్ కనెక్ట్. సో ఈ రేడియల్ రోడ్ నెంబర్ 7 పడడం వల్ల దీనికి అబట్టింగ్ లేఅవుట్స్ అన్నీ కూడా 50-60,000 per square yardకి వెళ్ళిపోయినాయి. సపోజ్ ఈ లేఅవుట్ ఉంది ఇక్కడ, ఇది చాలా ఓల్డ్ లేఅవుట్, బట్ దీని ప్రైస్ ఇప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక లేఅవుట్ ఉంది ఇక్కడ, సో ఇది చాలా ఓల్డ్ లేఅవుట్, దీని ప్రైస్ వచ్చి 50,000 మినిమం ఉంటుంది. అంటే ఇంతకుముందు గోల్డెన్ ట్రయాంగిల్లో ప్రైజెస్ 40,000, మూక్లలో 40-45,000 ఉన్న ప్రైజెస్ ఈ రోడ్డు రావడం వల్ల అబట్టింగ్ టు దిస్ హైవే ద ప్రైసెస్ ఆర్ వెరీ హై. ఇంకొకటి మనకి హెచ్ఎండిఏలో ఆక్షన్ చేసి యావరేజ్గా 70,000, హైయెస్ట్ 1 lakh per square yard వెళ్ళిన ప్రైస్ కూడా ఆ లేఅవుట్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది, డెవలప్మెంట్స్. సో గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ద డెవలప్మెంట్ ఫర్ హెచ్ఎండిఏ లేఅవుట్. సో అదొక రీజన్. ఇంకొకటి ఏంటి, మనకి బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ అపర్ణ ఉంది. ఇప్పుడు అపర్ణ ఇక్కడ స్టార్ట్ చేస్తుంది ప్రాజెక్ట్, ఇదంతా అపర్ణ వాళ్ళ ల్యాండ్. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, 25 crores వర్త్ విల్లా, ఈచ్ విల్లా. సో ఇట్లాంటి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా మనకు వర్క్ జోన్స్ కాబట్టి పెద్దగా ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏం రావు. ఈ రైల్వే గూడ్స్ అపోజిట్ కొండకల్కి రైట్ సైడ్ అంతా కూడా వర్క్ జోను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్లో చూసుకుంటే అన్ని విల్లా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యే స్టేజ్లోకి వస్తున్నాయి ఇంకొక 1-2 yearsలో. అండ్ కొత్తగా స్టార్ట్ అయినా కూడా ఇంకో 3 yearsలో అయిపోతాయి. బట్ కొత్తగా ఇప్పుడు ఏమవుతుందంటే ట్రెండ్ అక్కడ అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి చాలా. సో అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్, ఈ లివింగ్ అనేది విచ్ ఈస్ డ్రైవింగ్ దిస్ ఏరియా, ప్రైస్ తగ్గకుండా పడిపోకుండా ఉండడానికి రీజన్ అదొకటే. సో టెక్నికల్గా చెప్పాలంటే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈవెన్ ఇటు శంకర్పల్లి వరకు కూడా సేమ్ డిమాండ్ అయితే ఉంది. ఈవెన్ శంకర్పల్లి కూడా మల్టిపుల్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో శంకర్పల్లి టౌన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ ఈ హైవేని కూడా కంది హైవేని బేస్ చేసుకొని కూడా మల్టిపుల్ ప్రాజెక్టులు స్టార్ట్ ఉన్నాయి, విల్లాస్ కట్టుకుంటున్నారు. సో ఎవరైతే మనకి కోకాపేట్ సరౌండింగ్స్లో ఫ్లాట్ కొనాలంటే ఇప్పుడు 2 crores చేంజ్ అవుతుంది. ఏ ఫ్లాట్ అయినా మీరు ఒక 1700 square feet రెడీ టు మూవ్ ఇన్ ఈరోజు తీసుకోవాలంటే 2 crores అయితే 2 crores per ఫ్లాట్ అయితే ఉంది గేటెడ్ కమ్యూనిటీస్లో. రెగ్యులర్ కమ్యూనిటీస్లో అయితే 1.2-1.3కి వచ్చేస్తుంది. ఈవెన్ ఫ్లాట్స్ కొనుక్కోవాలన్నా కూడా తెల్లాపూర్లో కూడా ఈరోజు యావరేజ్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చి 7,000 నుంచి 8,000 rupees per square feet ఫ్రమ్ ప్రీమియం బిల్డర్స్ అయితే ఉంది మనకి. నార్మల్ రెగ్యులర్ బిల్డర్స్ ఈ చిన్న అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు 6,000 రేంజ్లో ఇస్తున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది బేసిక్ ఇక్కడ ప్రైస్లు తగ్గపోవడానికి, ల్యాండ్కి ప్రైస్, ప్లాట్స్కి ప్రైస్కి తగ్గపోవడానికి మెయిన్ రీజన్ అయితే వచ్చి ఒకటి రేడియల్ రోడ్ నెంబర్ 7 ఎక్స్టెన్షన్ ఒకటి, RR30 ఒకటి, ఇంకొకటి మనకి కన్స్ట్రక్షన్, మల్టిపుల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా హెచ్ఎండిఏ లేఅవుట్ స్టార్ట్ అయింది. అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా అన్నీ ఫినిష్ అయిపోతున్నాయి. ఓన్లీ ప్రాబ్లమ్ టు దిస్ ఏరియా ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రా. సో ఇక్కడ ఇన్ఫ్రా అనేది చాలా తక్కువ. ఎక్సెప్ట్ దిస్ RR7 దెర్ ఈజ్ నో ఇన్ఫ్రా, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్స్ లేవు, అన్ని విలేజ్ రోడ్స్లోంచి వెళ్ళాలి. అన్ని ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్సే తప్ప ఒక్క మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఎక్సెప్ట్ దిస్ RR7. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయితే కనుక నెక్స్ట్ 4-5 yearsలో ఎగ్జిక్యూట్ అవుతే కనుక ఖచ్చితంగా ఈ ఏరియాకి లివబిలిటీ అనేది, రెసిడెన్షియల్ ఏరియా కింద లివబిలిటీ అనేది ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా స్టిల్ కొంతమంది కొనుక్కుంటున్నారు 30,000, 32,000, 33,000 రేంజ్లో కొనుక్కుంటున్నారు. దే మే నాట్ సీ ఇమీడియట్ అప్రిషియేషన్, బట్ లాంగ్ టర్మ్లో అయితే ఖచ్చితంగా వర్త్ అది. వాళ్ళకి ఇప్పటికిప్పుడే 40-45 అవుద్దని చెప్పాము, బట్ నెక్స్ట్ 4-5 years హోల్డ్ చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక ప్లాట్ ఉంటే బాగుండు సిటీలో అనుకున్న వాళ్ళకి దిస్ విల్ బికమ్ ఎ సిటీ ఫ్యూచర్.
ఇంకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే శంకరపల్లి సరౌండింగ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి శంకరపల్లి తర్వాత అంతా కూడా మళ్ళీ కన్జర్వేషన్ జోను, ఫామ్ ల్యాండ్స్ ఈ కాన్సెప్ట్లో ఉంటుంది. మళ్ళీ ఒక ప్రాపర్ అప్రూవల్ ఉన్న ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మేతాబ్ ఖాన్గూడెం అనే విలేజ్ దాటాల్సిందే. ఇది దాటాక మల్టిపుల్ DTCP లేఅవుట్స్ ఉన్నాయి. అక్కడ ప్రైసెస్ వచ్చేసి 15,000 14,000 రేంజ్లో ఉన్నాయి. బట్ స్టిల్ ఆ రేంజ్లో అక్కడ ఇన్వెస్ట్ చేయడము చేయాలనుకుంటే అది ఇంకా రిస్క్. అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే రిస్క్. అది అంత ఫాస్ట్ అప్రిషియేషన్ ఉంటుందని చెప్పలేం. బట్ రీజనల్ రింగ్ రోడ్ కనుక ఫామ్ అయిపోతే ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ అయినా ఫామ్ అయినా కూడా అప్రిషియేట్ అవుతుంది. అలా కాకుండా ఇంకా మొమిన్పేట్ వరకు కూడా మార్కెట్ ఉంది, మార్కెట్ అయితే నడుస్తుంది. బట్ ఎనీవేస్ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ దట్ యూఆర్ ఎంటరింగ్. హై ప్రైజెస్లో ఎంటర్ అవుతే అప్రిషియేషన్ అంత ఉండదు. ప్రైసెస్ తక్కువలో ఎంటర్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాలో కూడా అప్రిషియేట్ అవుతుంది ఫ్యూచర్లో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్ us టాక్ అబౌట్ ద గోల్డెన్ ట్రయాంగిల్ ఇట్ సెల్ఫ్. సో ఎవరైనా అపార్ట్మెంట్స్ తక్కువలో అంటే అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయండి. మల్టిపుల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రైసెస్ ఆర్ బిట్వీన్ 5,000 to 6,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. మీకు ఇంకా కొంచెం పర్మిషన్స్ ఉండి ఏదైనా వన్ టైం డీల్స్ ఉన్నా కూడా దొరుకుతాయి. సో గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా కానీ ఇటు పటాన్చెరు, ఇస్నాపూర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఏరియాస్ నౌ, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గోల్డెన్ ట్రయాంగిల్. సో గోల్డెన్ ట్రయాంగిల్లో ప్రైసెస్ పడిపోయా అంటే పడిపోలేదు. సో పడిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ స్టాండ్ స్టిల్కి అయితే వచ్చి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా కూడా స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఈ ఏరియాకి అనేది డిమాండ్ డ్రివెన్ బై IT గైస్. సో కంప్లీట్గా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట, విప్రో సర్కిల్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా కోకాపేటలో అఫోర్డ్ చేయలేని వాళ్ళు, ఆర్ సింగిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏరియాస్కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏరియాస్కి వచ్చి ఫ్లాట్స్ కొంటున్నారు. ఈ ఏరియాస్కి వచ్చి ప్లాట్స్ కొనుక్కొని ఫ్యూచర్లో గ్రూప్ హౌసింగ్ అంటే ఒక 2-3 మెంబర్స్ కలిపి కొనుక్కోవడం, అఫోర్డ్ చేయలేకపోతే గ్రూప్ హౌసింగ్ కట్టేసుకోవడం, ఒక్కో ఫ్లోర్లో ఒకళ్ళు ఉండడం, అట్లాంటివి కూడా జరుగుతాయి ఫ్యూచర్లో. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నా కూడా డెఫినెట్గా ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయండి. యూ మే గెట్ గుడ్ డీల్స్. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ ట్రయాంగిల్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు విల్లాస్ కావాలి అనుకుంటే మాత్రం మన 2 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. బోత్ ఆర్ రెరా అప్రూవ్డ్. కొండకల్ విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇదొక ప్రాజెక్టు రెరా వచ్చేసింది, వర్క్ నడుస్తుంది. ఇదొక ప్రాజెక్టు రెరా వచ్చేసింది, విల్లాస్ ఫుటింగ్స్ కూడా అయిపోయినాయి. సో అన్నీ కూడా 2 yearsలో డెలివరీ ఉంటాయి. ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక రేంజ్ అరౌండ్ 150 or 2 crores రేంజ్ మధ్యలో ఉంటే ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవ్వండి. డెఫినెట్గా విల్లా డీటెయిల్స్ అనేది మన టీం ద్వారా షేర్ చేపిస్తాను మీకు. సో ఇన్ కేస్ వేరే ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా తీసుకున్నట్టు రెరా ఉన్నది చూసి తీసుకోండి. అప్రూవల్స్ లేకుండా కూడా రిస్క్ చేయకండి. రెరా పర్మిషన్ ఉండి బ్యాక్గ్రౌండ్ కూడా, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకుని తీసుకుని. ఎందుకంటే ఎక్కడైతే భూమి ఉంటుందో అక్కడ స్కామ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మంచి ఏరియా కాబట్టి డెఫినెట్గా చిన్న బిల్డర్లు కూడా చాలామంది ఇక్కడ ప్రపోజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తక్కువకి ఇస్తామని చెప్పొచ్చు. సో బట్ క్యాపబిలిటీ, కన్స్ట్రక్షన్ క్రెడిబిలిటీ ఉందా లేదా, ఫైనాన్షియల్ స్టేబిలిటీ అంతా చూసుకొని రీసెర్చ్ చేసుకొని తీసుకోండి. సో డెఫినెట్గా మన ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా అనేది రైట్గా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ లేఅవుట్లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 5 to 10 yearsలో అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రిటర్న్స్ అనేది మనకి పేపర్ మీద కాకుండా ఫిజికల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.